వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపొడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 15.51 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఎస్పీ సుబ్బరాజ్ సార్, నార్త్ డిఎస్పీ జీవన మేడం గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం ఒక 5 గంజా రవాణా చేసేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కోదాడికి చెందిన వ్యక్తులు. 5 2 వ్యక్తుల మీద గతంలో కూడా ఖమ్మం జిల్లాలో ఒక గాంజా కేసు నమోదు కాబట్టి అరెస్ట్ కాబట్టి ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ విలేజ్ కి వెళ్ళి మొన్న భద్రాచలం మీదుగా కోదాడి నుంచి భద్రాచలం వెళ్ళి అక్కడ ఒక 15.5 కేజీలు గాంజాని కొనుక్కుని 2 బైక్స్ మీద గోకవరం మీదుగా రాజమండ్రి వైపు కోదాడు వెళ్తుండగా మన కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 15.5 కేజీల బంగారం, గంజాయి, అదే విధంగా 2 మోటార్ బైక్స్, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువత ఇందులో ఈ 5 ఒక బీఫార్మసీ చేసినటువంటి ఒక స్టూడెంట్, ఏజ్ కూడా చాలా తక్కువ, 22-23 ఇయర్స్. అదే విధంగా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై అదే విధంగా వాళ్ళ బంగారు భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాసలు చేయొద్దని, మరీ ముఖ్యంగా యువత ఈ విధంగా నిర్వీణ్యం అయిపోయి యువశక్తి వాళ్ళు కేసుల్లో ఇరుక్కుని ఈ మత్తు పదార్థాలకు బానిస అయితే భారతదేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడాల్సినటువంటి వారు కూడా ఇలాగ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దయచేసి ఈ మెసేజ్ ని మీ ద్వారా అందరికి కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరు. నాలెడ్జ్ ఉంది ఇందులో ఇద్దరికి. అక్కడ కోదాడ ప్రాంతంలో వీళ్ళు చిన్న రిటైల్ గా వాళ్ళు గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాని మీద వాళ్ళు కొంతమంది ఇక ఈ మార్గంలోని గంజాయి కష్టం ఇద్దరి మీద గతంలో కేసులు ఉన్నాయి. A1 A2 పేరు ఇచ్చాం కదండి. వాళ్ళిద్దరి మీద కూడా గతంలో షేక్ నజీర్, షేక్ అష్రఫ్ మీద ఖమ్మం జిల్లా ఖానాపూర్ లో కేసు. 20 కేజీలు దాటిన తర్వాత కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. అది కమర్షియల్ క్వాంటిటీ అంటే అది గ్రేవ్ అన్నట్టు. దాని మీద అంతా ఉంటే వాళ్ళు ఎక్కువ రోజులు రిమాండ్ లో ఉంటాం. శిక్ష కూడా లైఫ్ కూడా పడేలాగా శిక్షలు కూడా ఉంటాయి. నిందితులంతా చాలా నిజంతా కోదండి సమాచారం